సో మేము బయో ఫెర్టిలైజర్స్ మనకు కావాలి కదా, అంటే మేము సాయిల్ ప్రిపరేషన్ కోసం దానికి సాయిల్ కావాలి కదా. సో బయో ఫెర్టిలైజర్స్ ఏ విధంగా తయారు చేస్తాం అనేది కూడా మీకు నేను ఒకసారి మీకు చూపిస్తాను నేను. అంటే రేపు పొద్దున్న మాకు ఏదన్నా సాయిల్ ట్రీట్మెంట్ కోసం సో బయో ఫెర్టిలైజర్స్ అన్ని కూడా మేము ఓన్గా తయారు చేసుకుంటాం అన్న. ఇది మన వేస్ట్ డీకంపోజ్ అంటే ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజ్ అని మనకు ఉంటుంది అనమాట. మనం వేస్ట్ తో మొత్తం టోటల్గా వేస్ట్ డీకంపోజ్ తయారు చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తే దీని రోజు మనము దీన్ని తయారు చేసి ఒక 15 రోజులు మనం దీనికి ఇలా పెడితే ఫర్మెంటేషన్ అయిపోయి దీన్ని సో సాయిల్లో బలాన్ని తర్వాత నెక్స్ట్ వేర్ల వ్యవస్థని మంచిగా నీట్గా ఇది చేస్తాం అనమాట. సో దీనికోసం మనం ముందే ఏం చేస్తామంటే కల్చర్స్ మనం తయారు చేసుకుంటాం. సో వర్మి కంపోజ్లో ఇవన్నీ కలుపుకుంటాం, కలిపేసేసుకొని మొత్తం టోటల్గా దీన్ని స్ప్రే చేసేస్తాం. సో స్ప్రే చేయడం వల్ల సో దీని మొత్తాన్ని కూడా దీన్ని చేస్తాం అనమాట. ఇది ఏం చేస్తాం, ఫస్ట్ ఈ వేస్ట్ డీకంపోజ్ అవుతుందో ఈ వేస్ట్ డీకంపోజ్ మొత్తం టోటల్గా సాయిల్లో మీరు స్ప్రే చేసేసి దీన్ని దున్నిన తర్వాత దీని సాయిల్ మంచి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు వేర్లు చాలా లోతుకి వెళ్తాయి. వేర్లలో కూడా మనము భూమిలోకి ఈజీగా వెళ్ళేటట్టు ఉండాలి. వేర్ల వ్యవస్థ భూమిలోకి లోతుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకు వేర్లు చాలా తెల్లగా లోతుకి వెళ్ళినప్పుడు అక్కడ సాయిల్లో ఉన్న మినరల్స్ అన్నిటి కూడా తీసుకుంటాం, విటమిన్స్ అన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని బ్యాక్టీరియా డెవలప్మెంట్, డీకంపోజ్ అంటే వేరేం లేదు, బ్యాక్టీరియా డెవలప్ చేస్తాం. బ్యాక్టీరియా డెవలప్ చేసి ఆ గుడ్ బ్యాక్టీరియా చేసి సాయిల్లో ఇచ్చినప్పుడు చెట్టుకి భూమిలో ఉన్న మినరల్స్ చెట్టుకు రావాలంటే బయో బ్యాక్టీరియా వస్తుంది అనమాట. దాని తర్వాత తీసుకోదు, చెట్టు తీసుకోదు. సో కాబట్టి మనకు మంచి బ్యాక్టీరియా మైక్రోబ్స్ అన్ని కావాల్సి ఉంటుంది. సో దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మేము తయారు చేస్తాం. సో దీన్ని ఎలా తయారు చేస్తామంటే జస్ట్ ఏం లేదు, మన కాడ ఉన్న వేస్ట్ అంతా కలిపి దాంతోపాటు ఆవు పాలు, ఆవు పెరుగు, తర్వాత నెక్స్ట్ బెల్లం వేసేసుకొని కౌ డంగ్ వేసేసుకొని దీన్ని చేస్తాం అనమాట. సో ఇది మనకు బయట మార్కెట్లో ఒక 20 రూపీస్ పెడితే వేస్ట్ డీకంపోజ్ ఫార్ములా ఒకటి కాన్సన్ట్రేషన్ ఫార్ములా దొరుకుతుంది. సో అది కూడా తీసుకోవచ్చు, లేదని కూడా మనం తయారు చేసుకోవచ్చు. కానీ మేమే తయారు చేసుకున్నాం ఇది. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మీరు ఇది జీవామృతం అంటారు కదన్నా, ఇది జీవామృతం అనమాట. ఇక్కడ చూడు, ఇది ఆల్రెడీ ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది. సో ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది. సో దీన్ని వాడచ్చు. సో దీంట్లో మేము ఏం చేస్తాము, కౌ డంగు, తర్వాత వేస్ట్ మెటీరియల్ మా దగ్గర వేస్ట్ మెటీరియల్ ఉంది కదా, ఆ వేస్ట్ మెటీరియల్, సో తర్వాత దీంతో పాటు బెల్లము, పాలు, పెరుగు, పులిసిన ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు మేము నెయ్యి కూడా తయారు చేస్తామన్నా. సో ఆ నెయ్యిలో వచ్చిన మెజ్జిగ మొత్తం కూడా ఇందులో వాడుకుంటాం అనమాట. సో తర్వాత నెక్స్ట్ మేము ఈ చెక్క పొట్టు ఉంటుంది కదా, ఈ చెక్క పొట్టుని అంతా తయారు చేసుకొని దీన్ని ఇలా చేసుకుంటాం. ఇదంతా కూడా ఇదంతా ఫర్మెంటేషన్ అయిపోయినా ఒక 15 డేస్ ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఇట్లా తిప్పి వేసుకొని దీన్ని వాడుకుంటాం అనమాట. సో ఇదంతా కూడా సో ఈ ఆర్గానిక్ మెన్యూస్ కల్చర్స్ అంటారు వీటిని. సో వీటి మనం మొత్తం టోటల్గా మన వేస్ట్తోనే మనం తయారు చేసుకుంటాం. అంటే చాలా తక్కువగా మనం ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్గానిక్ అనగానే ఈ మెన్యూస్ కోసం, ఇప్పుడు ఇన్ఆర్గానిక్ అనుకోండి, ఈ కెమికల్స్, డిఏపి, యూరియా ఇవన్నీ కూడా మనం కొనుక్కోవాలి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ వీటి ఏం లేదు, మన ఇంట్లో దొరికేదే. ఆవు పేడ మన ఇంట్లో దొరుకుతుంది, పాలు మా ఆవుతోనే వస్తాయి. తర్వాత నెక్స్ట్ బెల్లం మనం మేమే తయారు చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం అనమాట. ఇది చేసేసుకొని సాయిల్ ట్రీట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఈ సాయిల్లో ఎప్పుడైతే సాయిల్ ట్రీట్మెంట్ చేస్తామో, ఈ సాయిల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు చెట్టు అనేది మంచిగా హీల్ అవుతుంది. అంటే వేరు వ్యవస్థ కానీ, తర్వాత ఇవన్నీ కూడా చెట్టు గ్రోపింగ్ కానీ, తర్వాత నెక్స్ట్ పూత కానీ, సో చెట్టు బలత్వం కానీ మంచి పటిష్టం అవుతుంది అనమాట. సో ఇది మేము తయారు చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎన్పికే అని ఉంటుంది మనకు. సో ఇది ఎన్పికే అన్న. ఎన్పికేను కూడా మనం ఏం చేస్తాము, సేమ్ ఇది ఎన్పికే తయారు చేసుకుంటాము. ఎన్పికే తయారు చేసుకొని ఎన్పికే ద్వారా మన చెట్టుకు ఇది వస్తుంది కదా, అది మన ఈ పూత స్థాయిలో, అది కాయల స్థాయిలో ఇది వాడుకున్నప్పుడు ఏంటంటే మంచి పూత వస్తుంది, కాయలు దొడ్డుగా మనకి. చెట్టు మీద పిచికారీ చేస్తారా? పిచికారీ చేస్తాం. సో ఇది కూడా మనం తీసుకెళ్ళి ఏం చేస్తామంటే దీన్ని మనము తయారైన తర్వాత దీన్ని మనం వడగట్టేసేసుకొని 1 లీటర్ వాటర్, 1 లీటర్ ఇది 10 లీటర్స్ వాటర్లో కలుపుకొని దీన్ని స్ప్రే చేస్తాము. తర్వాత దీని పిప్పి మొత్తం కూడా మొదలలో వేస్తాము. సో దీనివల్ల వేయటం వల్ల ఏమవుతుందంటే పూత మంచిగా వస్తుంది. తర్వాత కాయలు పూత వచ్చిందన్న అన్ని పూతలు కాయలుగా కనబడతాయి, నిలుస్తాయి. నిలిచిన తర్వాత కాయ కూడా మంచి లావు వస్తుంది అనమాట. లావు వచ్చేసి ఆ లావు ద్వారా మనకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మేము తయారు చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు మనం ఏం చేస్తామంటే ఇది వర్మి కంపోజ్ బెడ్ మీద తయారు చేసుకుంటాం అన్న. ఇక్కడ మీరు చూస్తే వర్మి కంపోజ్ లో ఇది మొత్తం కూడా పేడగా వేసేస్తే ఎర్రలు తిని దీని మోషన్కి వెళ్ళేసి సో మనకు వర్మి కంపోజ్ కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు ఎర్రలు మీకు మన వానపాములు ఉంటాయి కదా, సో ఇది మనం చేస్తాము. ఇది ఒకప్పుడు పేడ. ఇది ఇప్పుడు మీరు చూడండి, మీ స్మెల్ ముద్ద కట్టుకోరు కదా, ఇప్పుడు ఇది ఒకసారి స్మెల్ చూడండి, మంచి బట్టి వాసన వస్తుంది. ఇది ఒకప్పుడు పేడ, ఇదంతా వేస్ట్. సో వేస్ట్ కాబట్టి దీన్ని సో ఈ విధంగా తయారు చేసేసి దీన్ని మొత్తము వీళ్ళు కల్చర్స్ ఇవన్నీ కలుపుకొని దీన్ని సాయిల్లో స్ప్రే చేసేసుకుని సాయిల్లో అప్లై చేసేస్తాం మేము.
సో అప్లై చేయడం వల్ల మనకు మంచి వస్తుంది. తర్వాత నీకు పూత వచ్చిన తర్వాత, కాయ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కూరగాయల వేస్ట్ తోటి మనం తయారు చేసుకున్న ఇదంతా ఇక్కడ చూడండి, మీరు అన్ని కూరగాయలే, ఈ అన్ని కూరగాయలతో మనము ఒక ఫర్మెంటేషన్ ఇది అవుతుంది. ఇది దీని తర్వాత మనకి ఏమవుతుందంటే కాయ లావుగా అవ్వడానికి, పూత రాలకుండా ఉండడానికి కోసం మనకు ఇది అవుతుంది అనమాట. సో ఇదే మనము ఫ్రూట్స్తో తయారు చేస్తాము. అంటే మన మ్యాంగోస్ ద్వారా కానీ, పళ్ళ ద్వారా కానీ, బనానాస్ ద్వారా కానీ ఫ్రూట్స్ ద్వారా చేస్తాము. ఆ ఫ్రూట్స్ ద్వారా తీసుకొచ్చి మొదల్లో పోస్తే చెట్టుకు టేస్టీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీరు మన బాడీకి యాంటీబయాటిక్, సపోజ్ నాకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరానికి యాంటీబయాటిక్ ఇస్తారు కదా, సో చెట్టు కూడా యాంటీబయాటిక్ కావాలి. సో చెట్టుకి యాంటీబయాటిక్ అంటే చెట్టుకి మనం ఏం చేస్తాము, మామూలు యాంటీబయాటిక్లు ప్రతి దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే ఇక చెట్టుకు కూడా యాంటీబయాటిక్ ఇవ్వడానికి, ఇందులో ఫస్ట్ టైం ఉంటారు కదా అది, చెట్టుకి యాంటీబయాటిక్ ఇవ్వడానికి కోసం ఇది సిట్రిక్ అన్న. ఇది సిట్రిక్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం మన నిమ్మకాయలు ప్లస్ దీంట్లో ఆవు పాలు, బెల్లము, కొన్ని మన చెక్క గానుగ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క వేసేసి దీని ఫర్మెంటేషన్ స్మెల్ చూడండి. సో ఇది వాడినప్పుడు ఏంటంటే చెట్టుకి మనకు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ రోగం రాకుండా దీన్ని ప్రివెన్షన్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ప్రివెన్షన్ చేస్తాము. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఏ సైంటిస్ట్ దగ్గర కూడా మీకు ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. నెక్స్ట్ ఇది ఎన్పికే, ఇది కూడా అదే. సో నెక్స్ట్ మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఒక ఆర్గానిక్ మెన్యూర్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అండి ఇవరిదాకా మీరు తిరుగుతారు, చూస్తలే మీరు. ఇది వేస్ట్, మన అన్నం ఉంటుంది కదా, అన్నం ఇది. ఈ అన్నము, పాలు, బెల్లం దీన్ని మనం ఫర్మెంటేషన్ చేసి దీన్ని పెడతాం అనమాట. చేస్తే దీనివల్ల కూడా మనకు మంచి మెడిసిన్ తయారైపోతుంది. చెట్టుకి కాయ కానీ, ఎరుగుదల కానీ, పెరగడంలో కానీ అన్నిట్లలో ఇది మంచి బాగా పనిచేస్తుంది. భూమిలో పెట్టేసిన ఇది ఎక్కడ మీరు ఎక్కడ చూడరు. ఇది ఏ ఆర్గానిక్ పెద్ద దగ్గర కూడా ఎవరి దగ్గర చూడరు, మా దగ్గర మాత్రం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మా ఓన్ పేటెంట్స్, మా ఓన్గా తయారు చేసుకుంటాము, మేమే తయారు చేస్తాం. ఈ సిట్రిక్ కానీ లేదనుకుంటే ఈ కూరగాయలతో కానీ, ఇదంటే మామూలుగా ఏ అగ్రికల్చర్లో కానీ, అగ్రికల్చర్ ఆర్గానిక్ కల్టివేషన్స్ లో బయో ఫెర్టిలైజర్స్ అనగానే జీవామృతం అని అంటారు ఒకటి, లేదా ఇది మన వర్మి కంపోజ్. ఈ రెండు తప్ప ఇంకేముండవు. బట్ సంపంగిలో మాత్రం ఇవన్నీ మేము తయారు చేసుకుంటాం. ఈ అన్నిటికీ ఓన్ పేటెంట్ మాదన్న. సో ఇవన్నీ చేసి ల్యాండ్ లో మనం సాయిల్ ని అప్లై చేసుకొని, సాయిల్ రెడీ చేసుకొని అక్కడ నుంచి పంట పండించుకుంటాం మేము. దట్ ఈస్ సంపంగి. కష్టపడుతున్నారు, ఇంత కష్టం ఉంది. బట్ జనాలు ఏంటంటే కొంత పడిపడిన వాళ్ళు ఇదేదో మన ఇచ్చేస్తారు అని అంటారు, బట్ కాదు అది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.